సలేశ్వరం వెళ్దామని చెప్పేసి నిన్న నైట్ అయితే బయలుదేరినాం. నిన్న నైట్ బయలుదేరితే ఉమామహేశ్వరం పోయి రెస్ట్ తీసుకొని మళ్ళీ వచ్చినాం. కానీ ఏమవుతుందంటే సలేశ్వరం దర్శనకు పోదామంటే అన్నేమో అంటుండు. పులిబొమ్మకు దండం పెట్టి హైదరాబాద్ కూడా చెప్తుండు అన్న. అయితే ఏం చేయాలో అర్థమవుతలేదు. ఫుల్ ట్రాఫిక్ జాము. అన్నా ఏమంటారు, పోవచ్చా పోవద్దా? వద్దా? సలేశ్వరం వెళ్దామని చెప్పి నిన్న నైట్ ప్లాన్ చేసుకున్నాము. ప్లాన్ చేసుకొని ఉమామహేశ్వరం పోయినాం. మంచిగా రెస్ట్ తీసుకున్నాము. ఒక గంట సేపు రెస్ట్ తీసుకొని ఆడికి 2 గంటలకు బయలుదేరినాం. పొద్దున 6 అవుతుంది. మన్ననూరు దగ్గరనే ఉన్నాం. ఇంకా ఇగో ఒక 5-6 కిలోమీటర్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది మొత్తం. మన్ననూరుకి టోల్ దాటంగానే ఇగో ఆగం పంచాది ఉంది. అన్నా ఎట్లా అంటారు, పోదామా వద్దా? 24 గంటలు కట్టని 36 గంటలు పట్టని 12 గంటలు మాత్రం పక్కా చేసుకోండి. అందరు అయితే ఇగో అందరు ఆలాడ తీస్తుర్రు రోడ్ల మీద. 16 గంటలు పడుతుందంట దర్శనం. అన్నా పోకూరు అన్న అస్సలు పోకూరి 16 గంటలు పడుతుంది అన్నారు. కానీ మా వాళ్ళు అయితే ఇంటలేరు. ఇక తమ్ముళ్ళు కూడా ఉత్సాహం మీద ఉన్నారు పిల్లలు. పిల్లలు అయితే ఉత్సాహం మీద ఉన్నారు, పోతారంట. అన్న ఏమంటారన్న? మరి ఇది ఎక్కడో కొడుతుంది. ఎప్పుడు ఇంత ట్రాఫిక్ ఎప్పుడు కాలే. అవునా? అడవి బయటనే ఇంత ఉందంటే లోపల ఎంత ఉండొచ్చు? అది లోపల 15 కిలోమీటర్లు ఉంది. అంత ట్రాఫిక్ జామ్ ఉండొచ్చు. ఇప్పుడు బండ్లు అయితే శ్రీశైలం వెళ్ళిపోతున్నాయి. సలేశ్వరం పోతలేరు ఎవరు. చాలా మాటికి శ్రీశైలమే వెళ్ళిపోతారు. 16 గంటలు పడుతుంది, 24 గంటలు పడుతుందని పబ్లిక్ టాకు. ఇక పోయేటోళ్ళు దైనం చేసేటోళ్ళు అయితే దైనం చేస్తారు. అన్న వాళ్ళు రాయి చెప్తారు. అన్నా ఎడుకోతురు సలేశ్వరం శ్రీశైలమా? దండం పెడుతుండే నేనైతే. ఈ బండి కూడా శ్రీశైలమే పోతుంది. ఇది కూడా ఈ శ్రీశైలమే పోతుంది. చాలామంది శ్రీశైలమే పోతున్నాయి. సలేశ్వరం పోయేటోళ్ళు అంతే బాగా గుండె పెద్దగా ఉన్నట్టుంది, పోతురు. అన్న అయితే సలేశ్వరం వద్దు శ్రీశైలం వెళ్ళిపోదాం అంటుండు. సరే ఇక ఫైనల్ డిసిషన్ అయితే తీసేసుకున్నాము. బెస్ట్ అది. టైగర్ జోన్కి దండం పెట్టి, పులికి దండం పెట్టి మేము శ్రీశైలం పోతున్నాము. అన్న దండం పెట్టిండు. చలో రైట్. ఇక ఏమో ట్రాఫిక్ ఇదంతా పంచాయతీ ఉంది. రైట్ అయినా కానీ చేసుకుందాం. మంచి లొకేషన్ మిస్ అయినాం బ్రదర్ ఈసారి. షట్ అన్నీ చెప్తున్నాడు ఎమ్మెల్యేసం. మంచి లొకేషన్ పోయింది. అయ్యా శివయ్య ఏందయ్యా రానియకుండా ఇష్టం ఈసారి. జై శ్రీరామ్.